తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఏం అనుగ్రహించాడంట? ఆయన ఎవరిని అనుగ్రహించాడు? తన కుమారుడిని, ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆ పరలోకపు తండ్రి మానవ జాతి కొరకు శ్రేష్టమైన ఈవిని ఏదైనా ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు తన దగ్గర ఉన్న వాటన్నిటిని చూచుకున్నాడు. పరలోకములో ఏదిద్దాం మానవ జాతి కొరకు? స్వయానా నేను చేసుకుని నా రూపంలో, నా స్వరూపంలో చేసుకున్న ఈ మానవ జాతికి ఏమి ఇవ్వాలి అని ఆయన దగ్గర ఏది శ్రేష్టమైనది చూచినప్పుడు తన ప్రియ కుమారుడి కంటే శ్రేష్టమైనది తన దగ్గర ఏమీ కనిపించలా. హల్లెలూయా. అందుకనే మానవ జాతి కొరకు తన సొంత కుమారుడిని ఇవ్వటకు వెనుక తీయకుండా తన కుమారుడిని మన కొరకు పంపాడు. ఈరోజు పరలోకపు తండ్రి మన కొరకు పంపే శ్రేష్టమైన ఈవిలో మొట్టమొదటి ఈవెన ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకి ఇవ్వబడిన వాడు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పరమందు ఉన్న ఆ తండ్రి మన కొరకు ఏ ఈవిని పంపాడంటే క్రీస్తునే పంపాడు శ్రేష్టమైన వాణిగా. ఆ క్రీస్తునందు ఈరోజు మనందరం ఆయనకు బిడ్డలముగా మార్చబడ్డాం. ఈరోజు ఆ యేసునందు విశ్వసించిన మీరందరూ దీవించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా.